ఎన్నికలు ముగిసి 6 రోజులైంది. 4 రోజులు ఓట్లను లెక్కించి ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు ఫలితాలను ప్రకటించింది. కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. ఆయా పార్టీలకు వచ్చిన సీట్లను చూస్తే హంగ్ పరిస్థితి తలపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి అభ్యర్థుల రేసులో ఇప్పటివరకు ముగ్గురున్నారు. పీఎంఎల్ఎన్ పార్టీ తరఫున నవాజ్ షరీఫ్, పీపీపీ తరఫున బిలావల్ భుట్టో, పీటీఐ పార్టీ తరఫున ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అభ్యర్థులుగా కొనసాగారు. కానీ అనూహ్యంగా రేసు నుంచి బిలావల్ భుట్టో తప్పుకున్నాడు. పీఎల్ఎంఎన్లో ప్రధాని అభ్యర్థిపై క్లారిటీ లేదు. 4వ సారి నవాజ్ ప్రధానిగా రికార్డు సృష్టిస్తారంటూ మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. కాదు, తన తమ్ముడు షహబాజే ప్రధాని అభ్యర్థి అంటూ నవాజ్ ప్రకటించారు. ఈ ఇద్దరు భిన్నమైన ప్రకటన చేయడం పీఎల్ఎంఎన్లో గందరగోళం నెలకొన్నదని స్పష్టమవుతోంది. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పీటీఐ కూటమికి ప్రయత్నాలు చేస్తోంది. అసలు ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయన్నది పాకిస్తాన్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రధాని అభ్యర్థిగా బిలావల్ తప్పుకున్నాడా? షరీఫ్ లో ఎవరు ప్రధాని అవుతారు? పాకిస్తాన్ ఆర్మీలో ఇమ్రాన్ టెన్షన్ మొదలైందా? పాకిస్తాన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కొత్త మలుపు తిరిగింది. నిన్న మొన్నటి వరకు ముస్లిం లీగ్ నవాజ్ పీఎల్ఎంఎన్, పీపుల్స్ పార్టీ పీపీపీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే షరీఫ్లకు పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో షాక్ ఇచ్చారు. తాము ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాండేట్ను ప్రజలు ఇవ్వలేదని తెలిపారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో చేరడానికి, మంత్రిత్వ శాఖలను తీసుకోవడానికి తాము సిద్ధంగా లేమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. నిజానికి ఎన్నికల ప్రచారంలో కూడా బిలావల్ భుట్టో ఇలాంటి ప్రకటనలనే చేశారు. మొత్తంగా తాను ప్రధానమంత్రి కాలేనని బిలావల్ భుట్టో తేల్చేశారు. అతడికి ప్రధాని పదవిని చేపట్టే అవకాశం లేకపోవచ్చు, కానీ అతడి పార్టీకి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే అవకాశం మాత్రం వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే బిలావల్ భుట్టో ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇవ్వనున్నారు. నవాజ్ షరీఫ్ కు కూడా బిలావల్ భుట్టో మద్దతు అవసరం, కానీ ప్రభుత్వంలో పీపీపీ ఉండడం అనేది తప్పనిసరి కాదు. నవాజ్ షరీఫ్ మైనార్టీ గవర్నమెంట్ ను నడిపే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బల నిరూపణ సమయంలో మాత్రమే పీపీపీ నవాజ్ షరీఫ్ కు మద్దతిస్తుంది. పాకిస్తాన్ పార్లమెంట్ లేదా జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో షరీఫ్ పార్టీకి 79 స్థానాలు, బిలావల్ భుట్టో పార్టీకి 54 స్థానాలు లభించాయి. ఇమ్రాన్ పార్టీకి 101 స్థానాలు దక్కాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 169 స్థానాలు అవసరం. నవాజ్ షరీఫ్ కు బిలావల్ బయట నుంచి మద్దతిచ్చిన 133 స్థానాలు అవుతాయి. నవాజ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 34 మంది సభ్యుల మద్దతు అవసరం. వారి మద్దతును షరీఫ్ ఎలా సాధిస్తారు అంటే దీనికి సంబంధించి మాజీ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ఓ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ మద్దతుదారులపై షరీఫ్లు కన్నేసినట్టు తెలుస్తోంది. 10 మంది స్వతంత్ర అభ్యర్థులు తమ పార్టీలో చేరినట్టు షహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు తమ పార్టీలో చేరుతారని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బలంగా షరీఫ్లు నమ్ముతున్నారు. నవాజ్ షరీఫ్ 4వ సారి ప్రధాని అయి రికార్డు సృష్టిస్తారని షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. షహబాజ్ ఇలా చెబుతుంటే నవాజ్ మాత్రం ప్రధాని అభ్యర్థిగా షహబాజ్ ను ప్రతిపాదిస్తున్నారు. షరీఫ్లలోనే ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కు షహబాజ్ షరీఫ్ సవాల్ విసిరారు. ఇమ్రాన్ ఖాన్ కు దమ్ముంటే సంఖ్యాబలం చూపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని వెల్లడించారు. రాజ్యాంగబద్ధమైన పాత్ర పోషిస్తామని చెప్పారు. అయితే షరీఫ్ల సవాల్కు ఇమ్రాన్ ఖాన్ స్పందన ఏమిటి? మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోటిని సైన్యం మూసేసింది. అతడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇమ్రాన్ తన సందేశాన్ని ప్రజలకు అందించేందుకు కృత్రిమ మేధస్సును ఉపయోగించుకుంటున్నాడు. తాజాగా షరీఫ్లకు సందేశాన్ని పంపాడు. 2024 ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపాడు. తనకు ప్రజలు మద్దతివ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు ఇమ్రాన్. మీ ఓటు ద్వారా లండన్ ప్లాన్ ఫెయిల్ అయిందని ఇమ్రాన్ తెలిపారు. 30 సీట్లు తక్కువగా ఉన్న నవాజ్ షరీఫ్ విక్టరీ స్పీచ్ ఇచ్చారని, దీన్ని ఏ పాకిస్తానీ ఆమోదించడం లేదని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. జైల్లో ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ పోరాడుతున్నారు. ఎన్నికల్లో గెలిచింది తమ పార్టీనేనని, నవాజ్ షరీఫ్ కాదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. గెలుపును కాపాడుకోవాలని ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులను కోరుతున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ పిలుపునకు అతడి పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. ఆ మేరకు ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటుపై వ్యూహాలను రచిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాల్లో పీటీఐ అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో ఇమ్రాన్ అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలిచారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థులను కమిటీలు ఎంపిక చేస్తున్నాయి. సో రాష్ట్రాల్లోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే కేంద్రంలో షరీఫ్లను ఎలా ఎదుర్కోగలరు ఇమ్రాన్ మద్దతుదారులు కూడా ఇప్పుడు కూటమికి యత్నిస్తున్నారు. ప్రస్తుతం పీటీఐకి ఎండబ్ల్యూఎం అనే పార్టీ మద్దతిస్తోంది. వారికి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే నేషనల్ అసెంబ్లీలో ఒకే సీటు ఉంది. కానీ ఈ పార్టీకి పంజాబ్ ప్రావిన్స్ లో 100 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మరిన్ని పార్టీలతో పీటీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నారు. పీటీఐతో కలిసేందుకు జమాతే ఇస్లామీ అనే మరో పార్టీ కూడా సిద్ధంగా ఉంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఇమ్రాన్ పార్టీకి వారు మద్దతివ్వగలరు. ఈ పార్టీలన్నీ చాలా చిన్నవే. అదే సమయంలో భుట్టోలు, షరీఫ్లతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు.
సో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మరింత జాప్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేషనల్ అసెంబ్లీలో పీటీఐ మద్దతుదారులు 101 స్థానాలను గెలుపొందారు. ఏ రాజకీయ శిబిరంలో కూడా లేని అత్యధిక సీట్లు పీటీఐవే. అయితే వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఎందుకంటే పీటీఐకి చెందిన గుర్తు బ్యాట్ను ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు అసలైన సవాల్ పార్టీ అభ్యర్థులను నిలుపుకోవడమే. 4 రోజులైనా పాకిస్తాన్లో రాజకీయ గందరగోళం కొనసాగుతూనే ఉంది. హంగ్ నేషనల్ అసెంబ్లీ ఏర్పడింది. ప్రధానమంత్రి పదవికి 2 బలహీన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మీ జనరళ్ల పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. నిజానికి షరీఫ్లకు ఆర్మీ మద్దతుగా ఉంది. కానీ ఎన్నికల ఫలితాలు ఆర్మీకి ఆశ్చర్యాన్ని కలిగించాయి. షరీఫ్లకు అధికారాన్ని కట్టబెట్టేందుకు ఆర్మీ అన్ని అడ్డదారులను తొక్కింది. ఆర్మీ దగ్గరుండి రిగ్గింగ్ చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయినా ఎన్నికల ఫలితాలు ఇమ్రాన్కు అనుకూలంగా రావడాన్ని ఆర్మీ జీర్ణించుకోలేకపోయింది. నిజానికి పాకిస్తాన్ ప్రజలు సైన్యం ఎంచుకున్న అభ్యర్థిని తిరస్కరించారు. ఇప్పుడు సైన్యానికి అనుకూలంగా ఉండే అభ్యర్థిని కనుగొనడం అవసరంగా మారింది. నిజానికి సంకీర్ణ ప్రభుత్వ ఆలోచనకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ సూచించారు. అయితే ఆర్మీ జనరల్ ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇమ్రాన్ జోరు ఇలాగే కొనసాగితే సైన్యం పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇమ్రాన్తో సైన్యమే రాజీ పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజానికి ఆర్మీకి ఇమ్రాన్కు మధ్య ఒప్పందం అనేది అసాధ్యమే. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవచ్చు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్తో ఆర్మీ రాజీ పడకపోతే దేశవ్యాప్తంగా పరిణామాలు ఉద్రిక్తంగా మారే ప్రమాదమూ ఉంది. ఇప్పటికే బలూచిస్తాన్లో ఇస్లామిక్ పార్టీలు ఎన్నికల ఫలితాల పారదర్శకతను ప్రశ్నిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ నాయకులు నిత్యం బంద్లకు పిలుపునిస్తున్నారు. ఇక పాకిస్తాన్లో నిత్యం అలజడులు రేగే ప్రమాదమూ ఉంది. పాకిస్తాన్లో ప్రస్తుత గందరగోళానికి ఆర్మీనే కారణం. ఈ ఆందోళనను ఆర్మీ సరిచేయగలదో లేదో వేచి చూడాల్సిందే. ఇక ప్రధాని అభ్యర్థి నుంచి బిలావల్ భుట్టో తప్పుకున్నారు. అలాగే నవాజ్ షరీఫ్ కూడా తప్పుకున్నారు. అనూహ్యంగా తన సోదరుడు షాబాజ్ షరీఫ్ ను ప్రధాని అభ్యర్థిగా నవాజ్ ప్రకటించారు. అంతేకాకుండా కూతురు మరియం నవాజ్ ను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కానీ పీటీఐ మాత్రం ఇప్పటికీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో పాకిస్తాన్ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఏ క్షణాన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు.